Hello guys, welcome back to my YouTube channel Dharmika Vlogs. చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయినా అనమాట. దీస్ డేస్ నేనైతే చాలా బిజీగా ఉన్నా అనమాట. అస్సలు టైం సరిపోవట్లేదు. కాలేజ్కి ఇంటికి వచ్చాకే సగం టైం మొత్తం అయిపోతుంది అనమాట. సో ఇంకా వ్లాగ్ చేయడానికి అస్సలు టైం సరిపోవట్లేదు అనమాట. సో ఇవాళ ఎలాగైనా వ్లాగ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. అండ్ ఆల్రెడీ నేను రాసి కూడా పెట్టేశాను అనమాట, డైట్కి ఏమేమి కావాలి అని చెప్పేసి. బట్ చాలామంది రెగ్యులర్ ఫాలోవర్స్ నన్ను డైట్ పెట్టండి 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 అని అడుగుతున్నారు. బట్ నాకు టైం సరిపోక నేను పెట్టలేకపోతున్నా. బట్ పోస్ట్ అయితే అన్ని వీడియోస్ నేను చేస్తా. బట్ కొంచెం టైం అనేది పట్టొచ్చు, బికాజ్ నా షెడ్యూల్ అనేది నాకు కోఆపరేట్ చేయట్లేదన్నమాట. అండ్ మీరు డైట్ ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాసేయచ్చు. నేనైతే ఎప్పటికప్పుడు అయితే రిప్లై ఇస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇంతకుముందు వీడియోస్ చూసి మీరు ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట డైట్ అనేది. అండ్ ఇంకొకటి, మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇఫ్ యు ఆర్ థింకింగ్ టు జాయిన్ ఇన్ వెనిలా స్పార్కిల్, ప్లీజ్ జస్ట్ జాయిన్ అవ్వకండి, మీ డబ్బులు బొక్క అని మాత్రం అయితే చెప్పగలను. ఎందుకు ఏంటి అనేది నా ప్రీవియస్ వీడియోస్లో నేను చాలాసార్లు చెప్పా. అండ్ దీని ముందు వీడియోలో అయితే చాలా క్లియర్గా చెప్పాను అనమాట. ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ అన్ని రెసిపీస్ కూడా నేను ఇంతకుముందు వాటిలలో నేను రెసిపీస్ కూడా పోస్ట్ చేసిన రెసిపీస్ అనేది నేను చెప్పాను అనమాట. అండ్ నా షెడ్యూల్ వల్ల నేను డైట్ చేయట్లేదు కాబట్టి మీకు రెసిపీస్ అనేది చూపించలేను. ఇంతకుముందు చూపించా, బట్ నేను చేయట్లేదు కాబట్టి చూపించను. బట్ నేను మీకు రెసిపీస్ ఎలా చేసుకోవాలి అనేది మాత్రం క్లియర్గా చెప్తా. అవి విన్న తర్వాత కూడా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను రిప్లై ఇస్తాను అనమాట. అండ్ ఇప్పుడు ఓన్లీ మనం డైటే కాకుండా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను నైకా నుంచి కొన్ని ఆర్డర్ చేసుకున్నాను అనమాట. లైక్ కొన్ని హైప్ ఉన్న ప్రోడక్ట్స్ అనమాట, లైక్ సెటాఫిల్ క్లెన్జర్. చాలామంది అది చాలా బాగుంది అని చెప్పారు. సో దట్ ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి ఆర్డర్ చేసుకున్నా. అండ్ ఇందే చాంపీ హెయిర్ ఆయిల్, ఇట్స్ ఫ్రమ్ కొరియా ఐ థింక్. చాలా హైప్ ఉంది దానికి. సో ఆర్డర్ చేసుకున్నా. దాని రివ్యూ కూడా చూసా అనమాట. అది చాలా హెయిర్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తుందని చెప్పి అలా ఉండే. అండ్ దాని స్మెల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇందే చంపీ హెయిర్ ఆయిల్ ప్యాకేజింగ్ అయితే నాకు మస్తు నచ్చింది అనమాట నైకా నుంచి. యాక్చువల్లీ నార్మల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నార్మల్ ప్యాకేజింగ్తో వస్తాయి కదా, బట్ దిస్ వన్ ఈజ్ నాకు చాలా నచ్చింది ఆ ప్యాకేజింగ్ అయితే. అండ్ దిస్ ఈజ్ ద ఇందే చంపీ హెయిర్ ఆయిల్ వైల్డ్. దీని కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ అనమాట. అంతగా ఏముంటుందిరా అని చెప్పి నేను సేల్లో ఉన్నప్పుడు ఆర్డర్ చేశా. బట్ అది నన్ను అస్సలు డిసప్పాయింట్ చేయలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి రిజల్ట్ ఎలా ఉంది అనేది నేను ఫ్యూచర్ వ్లాగ్స్లో రివ్యూ ఇస్తానన్నమాట. ఎందుకంటే 2 యూజర్స్లోని చెప్పడం అనేది దట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. అండ్ నేను వీటితో పాటు ఫాక్స్టైల్ సన్ స్క్రీన్, నాకు అదొక్క సన్ స్క్రీనే వంటింది, ఇంతకుముందు ఏ సన్ స్క్రీన్ నాకు వంటలేదన్నమాట. అండ్ సెటాఫిల్ ఆయిల్ క్లెన్జర్ యూజ్ చేస్తున్నా. అండ్ వాటి రివ్యూ కూడా నేను ఫ్యూచర్లో పోస్ట్ చేస్తాను అనమాట. మీకు రివ్యూస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇంతకు ముందు వీడియోకి కంటిన్యూ అనమాట. నెక్స్ట్ వీక్ ఫస్ట్ డేకి ఏంట్రా అంటే 9 o'clockకి గోరు చిక్కుడు కాయలు ఉంటాయి కదా, వాటిని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని జస్ట్ ఆయిల్లో, లిటిల్ ఆయిల్ అంటే 1 స్పూన్ కంటే కూడా తక్కువ ఆయిల్లో జస్ట్ టోస్ట్ చేసేసుకోండి. తర్వాత పెట్టుకొని లైక్ కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకొని, తర్వాత అది బాగా టోస్ట్ అయిపోయిన తర్వాత అందులోకి నువ్వులు అండ్ వాల్నట్ పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. అది విత్ 2 ఎగ్ వైట్స్ అనమాట. లోపలిది తినకూడదు. విత్ 4 స్పూన్స్ ఆఫ్ రెడ్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, బ్లాక్ రైస్ కానీ, బట్ నాట్ వైట్ రైస్. మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు అనమాట. విత్ 1 కప్పు టమాటా రసం అనమాట. టమాటా రసం యాజ్ ఇట్ ఈస్ మనం మామూలుగా ఎలా చేసుకుంటామో
అలానే చేసుకోవచ్చనమాట. ఇది 9:00కి కంప్లీట్ అయిపోవాలి. అండ్ మీకు తెలుసు కదా 9:00కి బిఫోరే మీరు మార్నింగ్ లేయంగానే మీకు కాఫీ ఆర్ టీ అలవాటు ఉంటే చిన్న గ్లాస్‌కి నా ముందు వీడియోస్ చూడండి. ఎంత గ్లాస్ కూడా మీకు అర్థమైతది. కాఫీ ఆర్ టీ తీసుకునిన తర్వాత మీరు గోరువెచ్చని వాటర్‌లోకి చియా సీడ్స్ ఏసుకొని లెమన్ పిండుకొని తాగాలనమాట. మీకు అవేం వంటకపోతే హాట్ వాటర్ అయినా తాగాల్సి ఉంటదనమాట. అండ్ 12:00కి వాటర్ మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, బాదము, పిస్తా ఇవన్నీ వేసి ఒక 200 ఎంఎల్ జ్యూస్ వాటర్ వేసుకోండి. జ్యూస్ లాగా చేసుకొని అందులోకి నిమ్మకాయ పిండుకొని తాగాలన్నమాట 12:00కి. అండ్ 4:00కి మీకు కాఫీ అలవాటు ఉంటే కాఫీ, టీ అలవాటు ఉంటే టీ. లేదంటే మన లిస్ట్ ఉంటుంది, గ్రాసరీ లిస్ట్. అంటే మన లాంగ్ వీడియోస్లో ఫస్ట్ వీడియో గ్రాసరీ లిస్ట్ అని ఉంటుంది. అందులో ఏ ఫ్రూట్ అయినా మీరు తీసుకోవచ్చు అనమాట, ఫుల్ ఫ్రూట్. మీరు ఈవెన్ రస్క్ కూడా తీసుకోవచ్చు, కాఫీ టీ విత్ 2 రస్క్ బిస్కెట్స్ అనమాట, మ్యారీగోల్డ్ బిస్కెట్స్. ఇంకా ఈవినింగ్ 6:00కి 2 ఇడ్లీ, 2 ఎగ్ వైట్స్, మింట్ చట్నీ. నాకు ముందు వీడియోస్లో కూడా చాలామంది మింట్ చట్నీ ఎలా చేసుకోవాలి అని అడిగారనమాట. ఏం లేదు, మింట్ లీవ్స్ వేసేసి కర్డ్, నిమ్మకాయ, సన్ఫ్లవర్ సీడ్స్, సాల్ట్ ఇవన్నీ వేసి జస్ట్ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది వెనీలా స్పార్కిల్ మింట్ చట్నీ అనమాట. నేను క్లియర్గా రాశాను చూడండి. మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తేనే మీకు ఈ వీడియోస్ అర్థమవుతాయి అన్నమాట. సో నేను ప్రీవియస్ వీడియోస్లో మీరు కర్రీస్ ఎలా చేసుకోవాలి, గ్రాసరీ లిస్ట్ ఏంటి, గ్రాసరీ లిస్ట్ అంటే ఈ వినలా స్పార్కిల్స్లో ఏమేమి ఫ్రూట్స్ వాడాలి, ఏమేమి వెజిటేబుల్స్ వాడాలి, ఏ మిల్క్ వాడాలి, ఏ రైస్ వాడాలి అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట ఫస్ట్ లాంగ్ వీడియోలో చూడండి. అండ్ చాలామంది ఓన్లీ లాంగ్ వీడియోస్లోనే డైట్ ఉందనుకుంటున్నారు. లేదు, ఫస్ట్ డైట్ వీడియోస్ అన్నీ కూడా షార్ట్స్లో ఉంటాయి. అండ్ నేను ఒక ప్లేలిస్ట్ కూడా చేశాను అనమాట. మీరు ఆ ప్లేలిస్ట్ చూస్తే మీకు వరుసగా అన్నీ ఉంటాయన్నమాట. లైక్ డైట్ ఫస్ట్ డే నుంచి ఇప్పటిదాకా అన్నీ వరుసగా ఉంటాయి. సో డూ చెక్ దట్ ప్లేలిస్ట్. అది చాలా బెటర్ అనమాట. ఎందుకంటే మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఏ రోజు తర్వాత ఏ రోజు అనేది. సో ఫస్ట్ అది చెక్ చేయండి. ప్రొఫైల్లోకి వెళ్ళంగానే మీకు ప్లేలిస్ట్లో ఉంటుంది అనమాట, వెనీలా డైట్ అని చెప్పేసి. సో నెక్స్ట్ డే డైట్ ఏంటంటే 9:00కి 2 పిస్తా, 1 స్పూన్ పొమగ్రానేట్ సీడ్స్, 2 బాదం, 2 కాకరకాయ, ఇవే స్లైసెస్ ఉంటాయి కదా చిన్న చిన్న ఉప్పులు, అలా తీసుకోండి. అండ్ 30 ఎంఎల్ బాదం మిల్క్ కానీ సోయా మిల్క్ కానీ ఇవి మీకు బయట దొరుకుతాయి అన్నమాట. లైక్ రత్నదీప్ స్టోర్లో కానీ అలా ఎక్కడైనా దొరుకుతాయి. ఒక వాల్నట్, 2 ఆరెంజ్ స్లైసెస్ రెండే, 2 డ్రై ప్రూన్స్ వేసుకొని బ్లెండ్ చేసేసుకోండి. తెలుసు కదా, 250 ఎంఎల్. అందులోకి లెమన్ పిండేసుకోండి. అండ్ మునగాకు పౌడర్ కానీ మన దగ్గర ఆల్రెడీ వీట్ గ్రాస్ పౌడర్ ఉంది కదా, అదొక స్పూన్ యాడ్ చేసుకోండి. లేదంటే మీరు మునగాకు పౌడర్ యాడ్ చేసేసుకోవచ్చు. వీట్ గ్రాస్ పౌడర్ లింక్ వచ్చేసి నేను కమ్యూనిటీలో ఆల్రెడీ పోస్ట్ చేసి ఒకసారి చెక్ చేసేసేయండి. అండ్ 11:00కి పుల్కా ఏంట్రా అంటే 4 పీసులు మాత్రమే ఉండాలని చెప్పారనమాట. విత్ బీరకాయ, మునక్కాయ అండ్ టొమాటో కర్రీ. మునక్కాయలు 5-6 వరకే ఉండాలంట. ఫిష్ ఫ్రై అనేది నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో రెసిపీ అనేది పోస్ట్ చేసేసా. మీరు ముందు వీడియోస్ అనేటివి చెక్ చేసేసేయండి. మీకు కావాలంటే నేను లింక్ కూడా కింద ఇస్తాను అనమాట. అండ్ 4:00కి కూడా సేమ్ అనమాట. ఆఫ్టర్నూన్ ఏం తీసుకున్నారో అదే తీసుకోవాలి. 7:00కి పూల్ మక్కానా తీసుకోమని చెప్పారనమాట. అండ్ మీలో నాకు చాలామంది అడిగే కామన్ క్వశ్చన్, వెనీలా స్పార్కిల్ దోశ. నేను ఈవెన్ యూట్యూబ్లో కూడా చూశాను అనమాట, ధార్మిక వ్లాగ్స్ ఇడ్లీ అండ్ దోశ రెసిపీ అనేది నా పేరు కొట్టంగానే వచ్చేస్తుంది అనమాట. మీరు అంతగా సెర్చ్ చేశారు. అండ్ దోశ రెసిపీ ఏంటంటే, ఒక కప్పు మినప్పప్పుకి 3 కప్పులు బ్రౌన్ రైస్ యాడ్ చేసుకోవాలి, ఆర్ రెడ్ రైస్ లేదా బ్లాక్ రైస్. ఆమె మెయిన్గా రెడ్ రైస్ అండ్ బ్లాక్ రైస్ అనే చెప్పారు, వాటిలో చాలా న్యూట్రియన్స్ ఉంటాయని చెప్పేసి. అండ్ 1 స్పూన్ మెంతులు, 1 టీ కప్ అటుకులు వేసి నానబెట్టేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. అండ్ మీకు రాగి దోశ అంటే ఇదే దోశ పిండిలోకి రాగి పిండి యాడ్ చేసేసుకొని వేసుకోవడం అనమాట. ఇది దోశ రెసిపీ అనమాట. సో ఈ 4 డేస్ డైట్ అనేది నేను ఇవాళ పోస్ట్ చేస్తున్నా అనమాట.